దేవి భాగవత మహత్యం అధ్యాయం 4. సూత మహర్షి, దేవి భాగవత మహత్యం గురించి అద్భుతంగా వివరించావు, చాలా ఆనందం కలిగించావు. అయితే ఆ పురాణం వినటానికి ఏమైనా నియమాలు ఉన్నాయా? ఎప్పుడు మొదలు పెట్టాలి, ఎక్కడ మొదలు పెట్టాలి, ఎలా వినాలి? ఈ సందేహాలు తెమిల్చి అటుపైన పురాణం వినిపించు అని అభ్యర్థించారు సౌనకాదులు. మహర్షులారా, ఈ పురాణ శ్రవణానికి సాధారణ నియమాలు కొన్ని ఉన్నాయి. వాటిని పాటించి వింటే శ్రవణ ఫలం సమగ్రంగా దక్కుతుంది, సకల వాంఛలు నెరవేరుతాయి. ముందుగా దైవజ్ఞులను సంప్రదించి పురాణ శ్రవణారంభానికి ముహూర్తం పెట్టించుకోవాలి. శుచిమాసంతో ఆరంభించి జ్యేష్టం కానీ ఆషాఢం కానీ ఇలా 6 నెలలు శుభావహాలు. హస్త, అశ్విని, మూల, పుష్యమి నక్షత్రాలు మంచివి. తిథివారాలు మంచివి చూసుకొని ఆరంభించాలి. ఏ కోరికతో ఈ పురాణ శ్రవణం చేస్తున్నామో దానికి తగినట్టు ముహూర్తం నిశ్చయించుకోవటం మంచిది. ధర్మప్రాప్తి, లక్ష్మీ ప్రాప్తి, సుఖప్రాప్తి, పీడా నివారణ, రాజుభయ నివారణ, జ్ఞాన ప్రాప్తి, ఇలా ఏవేవో వాంఛితాలు ఉంటాయి కదా, వాటిని బట్టి అనుకూలమైన ముహూర్తం నిశ్చయించుకోవాలి. పుష్యమి మొదలుకొని 27 నక్షత్రాలను 7 రాసులు చేసి పారాయణ ఫలాలను చెప్పారు. వాటిని చూసుకోవాలి. అలా కాక కేవలం దేవీ ప్రీతి కోసమే దేవీ భాగవతం వింటున్నాను లేదా పఠిస్తున్నాను అనేట్టయితే దీనికి దేవీ నవరాత్ర చతుష్టయం ఉత్తమోత్తమం. అంటే దేవీ నవరాత్రిలో 4 రోజులు, మిగతా నెలల్లో కూడా చేయవచ్చు. తిథివార నక్షత్రాలు మంచిగా చూసుకుంటే చాలు. ఇది నిష్కామం కనుక అన్ని నెలలు యోగ్యాలే. ఒక వివాహానికి ఎలా సంబారాలు సమకూర్చుకుంటామో అలాగే ఈ పురాణ శ్రవణ యజ్ఞానికి సమకూర్చుకోవాలి. ఇది 9 రోజుల పాటు జరిగే మహాయజ్ఞం, నవాహ యజ్ఞం. దేవీ భాగవత పురాణ శ్రవణ యజ్ఞం. దేనికి లోభించకూడదు. 10 మంది సహాయము తీసుకోవాలి. వీరంతా దేవీ భక్తిపరులై ఉండాలి, వదాన్యులై ఉండాలి, పనులు చేయటంలో చతురులై ఉండాలి. చుట్టుపక్కల గ్రామాలకు, నగరాలకు ఈ పురాణ శ్రవణ వార్తను తెలియపరచాలి. తప్పకుండా రండి అని అందరినీ పిలవాలి. సౌర, గాన, పత్య, శైవ, శాక్త, వైష్ణవాది మతాను యాయులు అందరూ దీన్ని వినవచ్చు, పఠించవచ్చు. దేవీ భాగవత పీయూషం పంచుతున్నాం, రండి, వచ్చి భక్తి శ్రద్ధలతో ఆస్వాదించండి అని అందరినీ ఆహ్వానించాలి. చతుర్వర్ణాల వారు, స్త్రీలు, పురుషులు, అన్ని ఆశ్రమాల వారు, సకాములు, నిష్కాములు అందరూ ప్రేమతో ఈ అమృతాన్ని చెవులారా గ్రోలవచ్చు. 9 రోజులు ఉండి విని వెళ్ళండి అని ఆప్యాయంగా సవినయంగా పిలవాలి. కుదరని వారు వీలైనన్ని రోజులు ఉండి విని వెళ్ళవచ్చు, మధ్యలో వచ్చి వినవచ్చు. వచ్చిన వారందరికీ బస వసతులు కూడా ఏర్పాటు చేయాలి. విశాలమైన పందిరి వేసి చాందనీలు కట్టి అరటి బోదెలతో, కొబ్బరి ఆకులతో, మామిడి తోరణాలతో అలంకరణ చేయాలి. మనోహరంగా వేదిక నిర్మించాలి. దాన్ని గోమయంతో అలికి ముగ్గులు పెట్టాలి. పందిరి అంతటా ఈ అలంకరణ చేయాలి. జెండాలు కట్టాలి. ఆ వేదిక మీద పౌరాణికుడు కూర్చునేందుకు వీలుగా సుఖాసనం ఏర్పాటు చేయాలి. ఆయన తూర్పుముఖంగా కానీ ఉత్తరముఖంగా కానీ కూర్చునేందుకు వీలుగా ఉండాలి. శ్రోతలకు కూడా యథోచితంగా యథావకాశంగా ఆసనాలు వేయాలి. ఆడవారికి వేరుగా మగవారికి వేరుగా కూర్చునే ఏర్పాటు ఉండాలి. పౌరాణికుడు మంచి మాటకారై ఉండాలి. నిగ్రహం కలవాడై ఉండాలి. దేవీ ఆరాధన తత్పరుడు, వివిధ పురాణ శాస్త్రాలు తెలిసినవాడు, మంచి కంఠం కలవాడు, దయాళుడు, నిస్పృహుడు, దక్షుడు, ధీరుడు అయి ఉండాలి. ఇన్ని లక్షణాలు ఉంటే అతడు ఉత్తమోత్తమ పౌరాణికుడు. శ్రోతలు కూడా బ్రహ్మణ్యులు, దేవతాభక్తులు, కథారస పరాయణులు, ఉదారులు, అలోలుపులు, నమ్రులు, హింసాది దుర్గుణ వివర్జితులు అయి ఉండాలి. పాషండులు, లుబ్ధులు, నాస్తికులు, దుశ్శీలురు, దుర్గుణులు, నిష్ఠురులు, క్రోధనులు, శివకేశవులకు భేదం పాటించేవారు ఈ పురాణం చెప్పటానికి కానీ వినట కానీ పనికి రారేమో అని అంటారు. కానీ ఇది దేవీ యజ్ఞం, ఈ మాట మర్చిపోకూడదు. పురాణ శ్రవణం జరుగుతున్నప్పుడు లేదా పఠిస్తున్నప్పుడు అనేక సందేహాలు, సంశయాలు వస్తూ ఉంటాయి. వాటిని తీర్చడానికి వీలుగా సమర్థుడైన పండితుణ్ణి ఆహ్వానించి పౌరాణికుని సన్నిధిలో కూర్చుండబెట్టాలి. ఈయన సహాయకుడిగా వ్యవహరిస్తూ సందేహాలు తీర్చాలి. ప్రారంభ ముహూర్తానికి ముందు రోజునే వక్త, శ్రోతలు క్షురకర్మాదులు చేయించుకోవాలి. అందరూ పురాణ శ్రవణ దీక్షను స్వీకరించాలి. తెల్లవారుజామున లేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నాన సంధ్యాదులు ముగించి వినటానికి కూర్చోవాలి. ఇలా ఈ 9 రోజులు వీటిని క్లుప్తంగా ముగించుకోవచ్చు. కథా శ్రవణ యోగ్యత్వ సిద్ధి కోసం యథాశక్తిగా గోదానాదులు చేయటం మంచిది. నిర్విఘ్న పరిసమాప్తిని కాంక్షిస్తూ ముందుగా గణపతిని పూజించాలి. కలశ స్థాపన చేసి అర్చించటం, వట్టుక, క్షేత్రపాల, యోగిని, మాతృక, తులసి, గ్రహ, హరి, హరాదులను పూజించటం యథావిధిగా చేస్తే విశేష ఫలితాలు ఉంటాయి. నవాక్షర మంత్రంతో జగదంబికను అర్చించాలి. శ్రీమద్దేవి భాగవత పుస్తకాన్ని సకలోపచారాలతోనూ పూజించాలి. ఇది ఆ పరాశక్తికి వాగ్రూపమూర్తి, శోభనాక్షర విరాజితం కనుక గ్రంథ పూజ చేయాలి. విఘ్నోపశాంతి కోసం 5 బ్రాహ్మణులను నియమించి 9 రోజుల పాటు నిత్యం నవాక్షర మంత్ర జపం చేయించాలి.
సతీ స్తవం పారాయణ చేయించాలి. ఏ రోజుకు ఆ రోజు పురాణ శ్రవణానికి ఆరంభంలోనూ ముగింపులోనూ ప్రదక్షిణ నమస్కారాలు చేసి జగదంబికను స్తుతించాలి. కాత్యాయని మహామాయే భవానీ భువనేశ్వరీ సంసార సాగరే మగ్నం మాముద్దర కృపామయే బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసాదం జగదంబికే మనోభిలషితం దేవీ వరం దేహి నమోస్తుతే. పౌరాణికుడంటే సాక్షాత్తు వ్యాసుడు కనుక వ్యాస బుద్ధితో అతడిని సత్కరించాలి. పుష్పమాలింకాలార వస్త్రాదులు సమర్పించి సర్వశాస్త్ర ఇతిహాసజ్ఞ వ్యాసరూప కథ చంద్రోదయంతో మా అంతరంగాల్లో ఉన్న చీకటిని తొలగించు అని ప్రార్థిస్తూ నమస్కరించాలి. సర్వశాస్త్రేతిహాసజ్ఞ వ్యాసరూప నమోస్తుతే కథా చంద్రోదయేనాంత స్తమస్తోభం నిరాకురు. ఇలా నిత్యము ప్రార్థిస్తూ 9 రోజుల పాటు ఏకాగ్ర చిత్తంతో నేతాత్ములై ఇల్లు వాకిలి వ్యాపారాలు బాదరబందీలన్నీ మరచిపోయి శ్రద్ధగా పురాణ శ్రవణం చేయాలి. చతుర్విధ పురుషార్థాలు సిద్ధిస్తాయి. సూర్యోదయంతో ప్రారంభించి సూర్యాస్తమయానికి కొంచెం ముందు వరకు పురాణ శ్రవణం జరగాలి. మధ్యాహ్నం కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చు. ఈ 9 రోజులు కేవలం సాత్వికాహారం అది మితంగా లఘువుగా తీసుకోవాలి. లేకపోతే మధ్య మధ్యలో లేచి వెళ్ళి రావటం లాంటి ఇబ్బందులు కలుగుతాయి కదా. ఒంటిపూట భోజనం ఉత్తమం. హవిష్యాన్నమే తినడం ఉత్తమోత్తమం. లేదంటే పాలు పళ్ళు నేతి వంటలు ఇంకా మంచిది. ఏమైనా సరే కథా విఘ్నం జరగకుండా విచక్షణలో ఏది తీసుకోవాలో ఎంత తీసుకోవాలో ఎవరికి వారే నిర్ణయించుకోవటం సమంజసం. మలమూత్రజయాయైషాం లఘుభోజనమిష్యతే హవిష్యాన్నం వరం భోజ్యం సకృదేవ కదార్థిన అథవా స్యాత్ ఫలాహారీ పయో భుగ్వా ఘృతాసన యథాస్యాన్న కథా విఘ్నస్తదా కార్యం విచక్షణై. 9 రోజులు బ్రహ్మచర్యం పాటిస్తూ నేలపైనే పరుంటూ ఆకులలో తింటూ సత్యవాగ్మీయంతో ఇంద్రియ నిగ్రహంతో కథాశ్రవణం చేయాలి. ఆరోగ్యం దృష్టితోనూ ఇంద్రియ నిగ్రహం దృష్టితోనూ ఈ రోజుల్లో తినకూడని పదార్థాలు కాయగూరలు కొన్ని ఉన్నాయి. వాటిని తెలుసుకొని పరిహరించాలి. చద్దిని కానీ భావదుష్టమైన దానిని కానీ తినకూడదు. మద్య మాంసాలు పూర్తిగా పరిత్యాజ్యాలు. అరిష్వడ్వార్గాలకు దుష్టులకు దూరంగా ఉండాలి. అయోగ్యులతో సంభాషించకూడదు. యోగ్యులను నిందించకూడదు. సాధ్యమైనంత వరకు ఈ 9 రోజులు 9 నాళ్ళు మౌనం పాటించడం మంచిది. వినయము రుజువర్తనము శౌచము దయాగుణము మితభాషణము ఔదార్యము పాటించాలి. రోగులు భయార్థులు ధనార్థులు పుత్రార్థులు ఇంకా అధిక భక్తితో వినాలి. పిల్లలు కలిగిన వారు కలిగిన శిశువులు మరణించేవారు గర్భస్రావాలు జరిగేవారు ఈ కథాశ్రవణ వ్రతం చేపట్టి వింటే సత్ఫలితాలు ఉంటాయి. వీరు తప్పకుండా వినాలి. ఆయా ఆశ్రమాలను స్వీకరించకుండా ఆయా యాతనలు పడకుండా ధర్మార్థ కామ మోక్షాలు సమకూరాలి అనుకునేవారికి ఈ భాగవత శ్రవణం కల్పవృక్షం లాంటిది. ఈ 9 రోజులు 9 యజ్ఞ దినాలతో సమానం. ఈ రోజుల్లో చేసే దానాలు హోమాలు జపాలు అనంతంగా ఫలప్రదాలవుతాయి. 9 రోజులు అయ్యాక ఉద్యాపన చేయాలి. మహాష్టమి వ్రతానికి ఎలా చేస్తారో అలాగా. ఇది ఫలం కోరేవారు చేయవలసిన పని. కోరిన ఫలం దక్కుతుంది. నిష్కామంగా విన్నవారికి ముక్తి లభిస్తుంది. అందుకనే భగవతిని భోగమోక్షప్రద అనటం. నిత్యము వక్తకు పుస్తకానికి పూజలు చేయాలి. వక్త ఇచ్చే ప్రసాదాన్ని భక్తితో స్వీకరించాలి. కుమారి సువాసిని బ్రాహ్మణ బ్రహ్మచారి పూజలు సంతర్పణలు నిత్యము జరగాలి. గాయత్రి నామ సహస్రం పాటించాలి. ఇవి 9 నాళ్ళు చేయలేకపోతే కనీసం ముగింపు నాడైనా చేయాలి. సర్వదోష నివారకంగా విష్ణు సహస్రనామం పఠించాలి. విష్ణుమూర్తిని స్మరిస్తే తపస్సులలో యజ్ఞాదుల్లో తెలిసి తెలియక జరిగే లోటులు పాటులు దోషాలు తొలగిపోయి సమస్తము సంపూర్ణమవుతుంది. యస్య స్మృత్యా చ నామోక్త్యా తపోయజ్ఞ క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి తస్మాద్ విష్ణుం చ కీర్తయేత్. ముగింపు రోజున దేవి సప్తశతి మంత్రాలతో హోమం చేయాలి. నవాక్షర మంత్రంతోనూ చేయాలి. పాయసంతోనూ నెయ్యితోనూ గాయత్రి హోమం జరిపించాలి. దేవి భాగవతం అంటే గాయత్రీమయం. ఇవన్నీ తగ్నులైన విప్రుల సూచనల మేరకు జరిపించాలి. యథాశక్తిగా భూ సువర్ణ వస్త్ర భూషణ ధనాదులతో పౌరాణికుని సంతృప్తిపరచాలి. ఆయన ప్రసన్నుడైతే దేవతలందరూ ప్రసన్నులైనట్టే. అలాగే సహాయకులుగా ఉండే పండితులను నామజపాలు హోమాలు చేసే విప్రులను సంతృప్తిపరచాలి. కుమారి సువాసిని పూజలు అందుకున్న వారిని దక్షిణలతో సంతృప్తిపరచాలి. సంతర్పణ జరపాలి. వీరందరూ సంతృప్తి చెందితే దేవి సంతృప్తి చెందినట్టే.
కోరికలన్నీ తీరుతాయి. దేవి నవరాత్రులలో అష్టమి నాడు కానీ నవమి నాడు కానీ దేవి భాగవత గ్రంథాన్ని పట్టు వస్త్రంతో కప్పి అర్చించి పౌరాణికులకు విప్రులకు దానం చేయాలి. ఇలా చేసిన పుస్తక దానం సకల పాపాలను హరిస్తుంది. ఇహలోకంలో సకల భోగాలను కలిగించి పరలోకంలో ముక్తిని ప్రసాదిస్తుంది. పౌరాణికుడు దుర్బలుడా, బాలుడా, యువకుడా, వృద్ధుడా అనే విచారణతో పని లేదు. అందరికీ పూజ్యుడు, అందరికీ వంద్యుడు, వ్యాసుడితో సమానుడు. లోకంలో చాలామందికి చాలా రకాల గురువులు ఉంటారు, కానీ అందరిలోకి ఉత్తమోత్తమ గురువు పౌరాణికుడే. సంతి లోకస్య బహవః గురవే గుణజన్మతః సర్వేషామపి తేషాంచ పురాణజ్ఞపరో గురుః. వ్యాసపీఠం ముందు కూర్చొని పురాణం చెబుతున్నంతసేపు అతడు వ్యాసుడే. ఆ సమయంలో అతడికి ఎవరూ నమస్కరించకూడదు. ప్రసంగం ముగిశాకనే నమస్కరించాలి. పౌరాణికో బ్రాహ్మణస్తు వ్యాసాసన సమాశ్రితః అసమాప్తే ప్రసంగే తు నమస్కురాన్న కస్యచిత్. మహర్షులారా, ఈ నియమావళి పాటిస్తూ వినాలి, అప్పుడే ఫలితం దక్కుతుంది. పౌరాణికుడి కన్నా ఉన్నతమైన ఆసనం మీద కూర్చొని డాంబికంగా వినకూడదు. అలా చేస్తే మరుసటి జన్మలో కాకిగా పుడతాడు. సాధ్యమైనంత వరకు 9 రోజులు ఉండి విని వెళ్ళటం మంచిది. మధ్యలో వితండవాదాలు చేసేవారు గాడిదలై పుడతారు. నిందించేవారు సునక జన్మలెత్తుతారు. పౌరాణికుడితో సమానమైన ఆసనంలోనూ కూర్చోకూడదు. నమస్కరించకుండా వచ్చి కూర్చున్నా, పడుకొని విన్నా, విఘ్నాలు కల్పించినా, శ్రద్ధగా వినకపోయినా మహాపాపం చుట్టుకుంటుంది. నరకయాతనలు నీచ జన్మలు తప్పవు. అందుకని పురాణాన్ని, పౌరాణికుణ్ణి గౌరవిస్తూ భక్తి శ్రద్ధలతో వినాలి. పురాణ ప్రవక్తకు యథాశక్తిగా పండో, ఫలమో, ధనమో, వస్త్రమో ఇవ్వాలి. అలా ఇచ్చిన వారికి వైకుంఠం దక్కుతుంది. సకల పురాణాలను వింటే దక్కే ఫలం కన్నా ఈ దేవి భాగవతం వింటే లభించే పుణ్యఫలం 100 రెట్లు అధికం. ఈ పుస్తకానికి అట్టవేసిన, నూతన వస్త్రం చుట్టిన, దారం సమకూర్చిన అది అత్యంత పుణ్యప్రదం. నదులలో గంగా, దేవుళ్లలో శివుడు, కావ్యాలలో రామాయణం, గ్రహాలలో సూర్యుడు, తారకలలో చంద్రుడు, ధనాలలో కీర్తి, ధనం, క్షమాగుణ సంపన్నుల్లో భూమి, గాంభీర్యంలో సముద్రుడు, మంత్రాలలో గాయత్రి, పాపనాశకులలో శ్రీహరి ఎలా ఉత్తమోత్తమమో అలా పురాణాలలో దేవి భాగవతమే ఉత్తమోత్తమం. ఎలాగో అలా శ్రమపడి 9 రోజులు వింటే, 9 పర్యాయాలు వింటే ఆ ఫలితం వర్ణనాతీతం. అతడు జీవన్ముక్తుడే. రాజభయం, శత్రు భయం, మహామారి భయం, దుర్భిక్ష భయం, రాష్ట్ర భంగ భయం ఇలాంటివి వచ్చి పడ్డప్పుడు ఈ భాగవతాన్ని చదవటం, వినటం చాలా మంచిది. అన్ని భయాలు తొలగిపోతాయి. భూత ప్రేత వినాశం కోసం, రాజ్య లాభం కోసం, సంతాన ప్రాప్తి కోసం దీన్ని తప్పక వినాలి లేదా పారాయణం చేయాలి. దీనిలో కనీసం ఒక్క శ్లోక భాగాన్నో విన్నా, చదివినా దాని సత్ఫలితం తప్పక వినిపిస్తుంది. ఉత్తమగతి లభిస్తుంది. శ్రీమద్భాగవతం యస్తు పఠేద్యా శృణుయాదపి శ్లోకార్ధం శ్లోకపాదం వాసయాతి పరమాం గతిం. ఆదిలో మహాదేవి ఈ పురాణాన్ని అర్ధశ్లోకంతో చెప్పింది. అదే శిష్య ప్రశిష్యుల ద్వారా ఇంత గ్రంథంగా విపులీకరించబడింది. గాయత్రికి సాటి వచ్చే మంత్రం కానీ, దేవత కానీ, తపస్సు కానీ లేవంటారు. అలాంటి ఆ గాయత్రి ఈ గ్రంథంలో సారహస్యంగా ప్రతిష్ఠించబడింది. అందుకనే మరి ఇంకా ఏ మహాపురాణాలు దేవి భాగవతంలో 16వ కలకైనా సాటి రావనటం. ఇందులో ఉన్న ధర్మ ప్రబోధం, మణిద్వీప వర్ణన, దేవి గీత మరింకెక్కడా లభించవు. అందుచేత దేవి భాగవతాన్ని పఠించటం, వినటం అత్యంత పుణ్యప్రదాలు, ముక్తిదాయకాలు. దీని ప్రభావాన్ని త్రిమూర్తులు కూడా పూర్తిగా వివరించి చెప్పలేరంటే అతిశయోక్తి కాదు. ఆ తల్లి పాద పద్మాల నుంచి రాలిపడిన ఒక రేణువును శిరసావహించి ఆ త్రిమూర్తులు తమ విధులను నిర్వర్తించగలుగుతున్నారు, జగదారాధ్యులు అవుతున్నారు. ఇంతకన్నా మహాదేవి మహిమకి నిదర్శనం ఏం కావాలి? ఆ జగదంబికకు నమస్కరిస్తున్నాను. ఆ తల్లి సుధా సముద్రంలో, మణిద్వీపంలో, చింతామణి గృహంలో విరాజిల్లుతూ ఉంటుంది. చిరునవ్వులు చిందిస్తూ ఉంటుంది. సన్నిధిలో నిలిచి బ్రహ్మే, శాచ్యుత, శక్రాది దేవతలు, సకల ఋషులు ఉపాసిస్తూ ఉంటారు. ఆ తల్లి ఈ జగత్తుకి సమస్త శ్రేయస్సులు కలిగించుగాక. బ్రహ్మే శాచ్యుత శక్రాద్యైర్మ హర్షిభిరుపాసిత జగతాం శ్రేయసే సాస్తు మణిద్వీపాధినే దేవత. సౌనకాది మహామునులారా, ఇంతటి మహిమాన్వితమైన శ్రీమద్ దేవి భాగవతాన్ని వినాలి అనే కోరిక మీకు కలగటం, వినిపించే అవకాశం నాకు కలగటం నిజంగా ఇదంతా దేవి అనుగ్రహమే. కనుక ముందుగా జగన్మాతకు నమస్కరించి ఆరంభిస్తున్నాను. శ్రద్ధాభక్తులతో ఆలకించండి.